హలో ఫ్రెండ్స్, చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు, అక్క మీ శాలరీ ఎంత కువైట్లో అని. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే 100 నుంచి 120 వరకు ఉంటుంది. అంటే 30,000 నుంచి 33,000 లోపల ఉంటుంది అనమాట. అదే నేను వచ్చి 12 సంవత్సరాలు అయింది కాబట్టి నా శాలరీ ఎంత అనేది మీరు కామెంట్లో చెప్పండి. తర్వాత మీకోసం నేను ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ మా మేడం వల్ల తోటలో పండిన కూరగాయలు. కోవిడ్ ఎడారిలో చలికాలం వచ్చిందంటే చాలా కూరగాయలు పండించారు. ఈ విధంగా ఇవన్నీ బెండకాయలు, ఇవేమో మొక్కజొన్న కంకెలు. ఇలా కోవిడ్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి తోటలు ఉన్నాయనుకో అందరికీ పంచుకుంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. ఇలా మనలాగే ఇక్కడ కువైట్లో ఎలా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక జీతం ఉంటుంది, కొంచెం పాత వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఇవన్నీ బెండకాయలు, ఇవన్నీ కట్ చేసి అయితే కవర్లకు వేసి పెట్టాలి. ఈ విధంగా మొదలు కట్ చేయాలన్నమాట. ఈ విధంగా అలాగే ఉంచేయాలి, కాకపోతే మొదలు కట్ చేయాలి. వాటిలో పురుగులు ఉన్నా కూడా అలాగే తినేస్తారు అనమాట. కనిపించవు కదా, బెండకాయ కట్ చేస్తే పురుగు ఉండేది లేదో కనిపించదు. వాళ్ళు ఈ విధంగానే వేసుకుని తింటారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపిది అనమాట. ఇలా కట్ చేసిన బెండకాయలన్నీ ఈ విధంగా కవర్లో వేసి ప్రైజర్లో అయితే వేసుకుంటారు. ఎప్పుడైతే మటన్ కర్రీ చేస్తారో అప్పుడైతే మటన్ కర్రీలో వేసుకుంటారు. ప్లీజ్